హలో ఫ్రెండ్స్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే లాస్ట్ టైమ్ ఒక పిరల్ మిషన్ తోటి ఒక వీడియో చేశాను. బీడ్స్ సెట్టింగ్ మిషన్ అన్నమాట. పిరల్ మిషన్ అని కూడా అంటారు. సో, అదొచ్చేసి వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది కామెంట్ చేశారు. కొంతమంది డౌట్స్ కూడా అడిగారు. దాంట్లో చిన్న సైజ్ బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి అవుతదా? అవ్వదా? అనేసి చెప్పండి అని. ఇంకా షో బటన్స్ ఉంటాయి కదా! మనం ఏ క్లాత్ కావాలంటే ఆ క్లాత్ తోటి మనం బటన్స్ ప్రెస్సింగ్ చేసేసుకొని ఆ బటన్స్ పెట్టుకుంటా ఉంటాం కదా! కుర్తీస్‌కి కానీ, లేదంటే బ్లౌజ్‌కి గానీ, ఆ షో బటన్స్ అయితే ఈ మిషన్ మీదయితే అవ్వవండి. ఇది ఓన్లీ బీడ్స్‌కి మాత్రమే. ఇంకా కుందన్స్ ఉంటాయి కదండీ! దానికి కూడా కింద పిన్ పెట్టేస్తే స్టిచ్ చేస్తారు. అటువంటివి మాత్రమే దీంట్లో యూజ్ అవుతాయన్నమాట. ఇది మనం తీసుకోవాలనుకుంటే దీంట్లో ఏమేం వర్క్ అవుతాయనేసి మనకు ఆల్రెడీ అక్కడే డెమోలో చూపిస్తారనమాట. పిక్‌లో చూపిస్తారు. మనం ఆన్‌లైన్‌లో తీసుకునేటప్పుడు మనకు దీంట్లో ఏమేం వర్క్ అవుతాయో అవి ఆల్రెడీ అక్కడ మనకు పిక్‌లో చూపిస్తారనమాట. దీంట్లో చిన్న సైజు బీడ్స్ అయితే మాక్సిమం 4 స్టార్టింగ్ అండి. ఇంక అంతకంటే చిన్న సైజ్ బీడ్స్ అయితే మనం ఏం స్టిచ్ చెయ్యము. అంతకంటే చిన్నవంటే షుగర్ బీడ్స్ ఉంటాయి. షుగర్ బీడ్స్‌కయితే ఇది వర్క్ అవ్వదు. సో, ఇంకా తర్వాత సైజ్ వచ్చేసి 4 చూడండి. ఇంతకంటే చిన్న సైజ్ బీడ్ అయితే మనమైతే యూజ్ చేయము. సో, ఈ సైజ్ బీడ్స్ అయితే వర్క్ అవుతాయండి. 4 బీడ్ అంటారు. స్టార్టింగ్ బీడ్ సైజ్ వచ్చేసి ఇదైతే వర్క్ అవుతది. సో, ఇంకొకటి నెక్ లైన్ లాగా స్టిచ్ చేసుకోవాలంటే మాత్రం బీడ్స్ తోటి అవ్వదు. ఎందుకంటే పక్కనే మనం ఈ మిషన్ తోటి స్టిచ్ చేయటానికనేది వర్క్ అవ్వదు. అది మనం థ్రెడ్ తోటి మామూలుగా నీడిల్ తోటి స్టిచ్ చేసుకోవటానికైతేనే సెట్ అవుతది. ఎందుకంటే ఈ మిషన్ వచ్చేసి పక్కన లైన్ లాగా మనం బీడ్స్ స్టిచ్ చేసుకోవాలంటే ఎక్కువ టైం తీసుకుంటది. ప్లస్ ఏంటంటే మరీ అంత నీట్‌గా పక్కనే రాకపోవచ్చు. కొంచెం గ్యాప్ అనేది వచ్చేస్తది. సో, అదన్నమాట. మీ డౌట్స్ అయితే నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో, ఇంకొకరు అన్నారు ఇది మామూలుగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు బావుంది. మీరు వర్క్ చేసేసి దాంట్లో ఇది యూజ్ చేసేసి బీడ్స్ అనేది స్టిచ్ చేసి మాకు చూపిచ్చండి అనేసి అడిగారు. సో, అందుకనేసి ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక నా బ్లౌజే నేను వర్క్ చేసుకున్నాననమాట. కంప్యూటర్ వర్కు. అదొచ్చేసి చూడండి. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఈ వర్క్ అయితే చూపిచ్చాను. చూడండి దీనికొచ్చేసి నేను స్టోన్స్ ఏం పెట్టలేదండి. మామూలుగా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా! ఈ ఫ్లవర్ మధ్యలో బీట్ మిషన్ తోటి ఒక్కొక్క బీడ్ అయితే స్టిచ్ చేశాను. చూడండి కనిపిస్తుంది గదా! ఇదైతే నేను స్టిచ్చింగ్ చేయలేదింకా. ఈ వీడియోలో వచ్చేసి ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీనికి స్టోన్సు, ఇంకా కొన్ని బీడ్స్ గూడా మీకు స్టిచ్ చేసి చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఓవరాల్‌గా ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫినిషింగ్ వరకు నేను ఎలా చేస్తాను వర్క్ అయితే, ఎలా ఇది గ్రాండ్‌గా కనిపించడానికి నేను ఎట్లా చేస్తాననేసి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాతే నేను ఫైనల్‌గా చూపిస్తున్నాను. కానీ కొంతమంది అడుగుతున్నారు. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా వీడియో చేయొచ్చు కదా! అనేసి అడుగుతున్నారు. సో, నేనైతే ఎట్లా చేస్తాను, ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే వీడియో అయితే రికార్డ్ చేయడానికి, అది ఎడిట్ చేసి పెట్టడానికి చాలా లెంత్ అయిపోతది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీని మీద స్టోన్స్ పెట్టటము, దీనికి ఏవి సూట్ అవుతాయో ఆ స్టోన్సును, ఇంకా కొన్ని బీట్ మిషన్ తోటయితే బీడ్స్ అయితే స్టిచ్ చేస్తాను. సో, ఫైనల్‌గా ఎంత గ్రాండ్‌గా ఉందో లుక్ అనేసి మీరే చూద్దురు గాని. నేను నా బ్లౌజులకి రెగ్యులర్‌గా ఎలా చేస్తానంటే, ఒక్కసారి ఇలా పేపర్ మీద నా కొలతలనేవి కట్ చేసి పెట్టుకుంటాననమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నెక్ అయితే రౌండ్ నెక్కే ఆహ్, ఇది రౌండ్ నెక్ కానీ, ఏ నెక్ అయినా కటింగ్ చేసుకోవచ్చు. కానీ మనం మళ్ళీ బ్లౌజ్ మీద కట్ చేసేసుకునేటప్పుడు ఇదొక్కటి మనం నెక్ మార్చుకోవచ్చు ఈజీగానే. ఎందుకంటే మనకి డీప్ ఎంత కావాలి, విడ్త్ ఎంత కావాలి ఆల్రెడీ దీని మీద ఉంటది కాబట్టి, జస్ట్ అట్లా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇక్కడే తిప్పుకోవచ్చనమాట. ఇంకా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇదంతా కరెక్ట్‌గా ఉందనమాట కొలతలు. మనం లైనింగ్ మీద ఇది పెట్టేసేసి చుట్టూ ఇట్లా మనం చాక్ పీస్‌తో గానీ, ఏదైనా మార్క్‌తో గానీ మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవటమే. ఇంకా మళ్ళీ టేప్ పెట్టేసి కొలతలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఫాస్ట్‌గా కూడా అయిపోతది. నేనైతే నా బ్లౌజ్ ఎప్పుడు స్టిచ్ చేసుకోవాలని అనుకున్నా, అప్పటికప్పుడు రేపు బ్లౌజ్ కావాలి అనంటే ఇవాళ ఈవినింగ్ జస్ట్ అట్లా ఇలాంటివి తీసేసుకొని, మార్క్ చేసేసుకొని, గబగబా కటింగ్ చేసేసుకొని, స్టిచ్ చేసేసుకుంటాను. ఫాస్ట్‌గా గూడా అయిపోతది. కటింగ్‌లో అయితే ఎక్కువగా అంత టైం గూడా ఏం పట్టదు ఇలా చేసుకుంటే గనక. సో, ఇదొచ్చేసి బ్యాక్ పార్టు.
బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను సింగిల్‌గానే కట్ చేస్తాననమాట. డబుల్ కట్ చేయను. ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ డబల్ ఉంటది కదా! దానిపైన జస్ట్ ఇట్లా పెట్టేసి మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒకటి కట్ చేసుకుంటే సరిపోతది. చూడండి. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది గూడా నేనొక బ్లౌజ్‌కి డైమండ్ నెక్ పెట్టాను. సో, దానికి ఇంకా సేమ్ ఇదే ఉందనమాట. ఇదే అప్పుడు కటింగ్ చేసి పెట్టుకున్నానిది. సో, మనం మామూలుగా రౌండ్ నెక్ కావాలన్నా జస్ట్ ఇక్కడ షేప్ ఇలా మార్చుకుంటే సరిపోతదనమాట. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను అప్పుడు ఆ బ్లౌజ్‌కొచ్చేసి షార్ట్ హ్యాండ్సే పెట్టాను. బార్డర్ వచ్చింది కదా అనేసి. సో, ఇప్పుడు మనం ఫుల్ లెంత్ బ్లౌజ్ కావాలి అని అనుకుంటే అదే ఒక 10 ఇంచెస్ మనకు మోచేతుల వరకు హ్యాండ్స్ రావాలి అని అనుకుంటే, అప్పుడు మనం మాక్సిమం నాకు 10, 10 ½ కంటే ఎక్కువగా పట్టదనమాట. సో, అప్పుడేంటంటే జస్ట్ ఇట్లా మనం దాని మీద లైనింగ్ మీద పెట్టేసేసి 10 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకొని యాజ్ యూజువల్‌గా ఇంకా మొత్తం ఇలా కటింగ్ చేసేసుకుంటే సరిపోతది. సో, ఇదొచ్చేసి హ్యాండ్ పార్ట్. ఫస్ట్ అయితే నేను లైనింగ్ మీద కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక సైడ్ వచ్చేసి 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లైన్ కొట్టుకొని కట్ చేయమని ఉంటే కట్ చేసేసుకోవాలి స్ట్రెయిట్‌గా. ఇలా స్ట్రెయిట్ లైన్ కట్ చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటది కదా! హ్యాండ్ పార్ట్ వచ్చేసి మనం దాని మీద పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. నాదొచ్చేసి ఇది ఫుల్ లెంత్ హ్యాండ్స్ కాబట్టి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా పైన వైపున పెట్టుకోవాలి. మొత్తం హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఎలా ఉందో కొలతలు మొత్తం అలా మార్క్ చేసేసుకోవాలి. ఒకసారి మనం న్యూస్ పేపర్ మీద కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు కటింగ్ అనేది చాలా ఈజీ అవుతది ఫ్రెండ్స్. నా దగ్గర వచ్చేసి రెగ్యులర్ కస్టమర్‌వి ఒక 50, 60 మంది దాకా ఉన్నాయి. అంటే ఎవరి కొలతల ప్రకారం అలా కట్ చేసినప్పుడు నేను వాళ్ళ బ్లౌజులు కట్ చేసేటప్పుడు న్యూస్ పేపర్ మీద గూడా అట్లాగే కట్ చేసేసుకొని మొత్తం వాళ్ళ పేరు రాసేసుకొని ప్రతి పార్ట్ మీద గూడా వాళ్ళ పేరు రాసేసుకొని మొత్తం ఫోల్డ్ చేసేసి అలా సెట్ లాగా పెట్టేసేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ రిపీటెడ్‌గా ఇస్తా ఉంటారు గదా! అట్లాంటప్పుడు మన దగ్గర రెడీగా పెట్టుకున్నామంటే అస్తమాట్లు మనం వాళ్ళ ఆల్తి బ్లౌజ్ తీసుకొని, కొలతలు తీసుకొని చాలా టైం వేస్ట్ అవుతది. సో, మాకొచ్చేసి ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్ అలా రెగ్యులర్‌గా ఇచ్చేవాళ్ళవైతే అందరివి కట్ చేసి పెట్టుకున్నాననమాట. ఎవరివైనా అర్జెంట్ ఉన్నా గూడా నేను అలా చేసి పెట్టుకోవటం వల్ల కటింగ్ అనేది ఫాస్ట్‌గా అయిపోతది. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది వర్క్ గూడా మనకి రౌండ్ నెక్కే ఉంది గదా! అది ఎంతుంది అనేసి ఇలా కొలుసుకొని ఒకసారి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం మామూలుగా కట్ చేసేసామంటే అది విడ్త్ గానీ, లెంత్ గానీ హెచ్చుతగ్గులుందంటే మళ్ళీ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇబ్బందవుతది. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ½ పెట్టుకుంటాను నేను. కట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి అలా చూసుకున్నామంటే మనకు తర్వాత ప్రాబ్లమ్ అయితే రాదు స్టిచ్చింగ్ అయిన తర్వాత. కొంచెం ఎక్కువున్నా పర్లేదు గానీ తగ్గకూడదు. ఎందుకంటే మనం ఎక్కువగా ఉందనుకోండి కింద నడుము దగ్గర ఫోల్డ్ అయినా చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. కచ్చా గూడా నేను 2 ఇంచెస్ కట్ చేసుకుంటాననమాట. లాస్ట్‌లో ఎంత కావాలంటే అంత ఉంచుకుంటాను. మరీ ఎక్కువగా అనిపిస్తే నేను కట్ చేసుకుంటాను సైడ్. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ గూడా మనం క్రాస్ కటింగ్ కట్ చేసుకుంటాం కాబట్టి, ఆ న్యూస్ పేపర్ అనేది ఇలా క్రాస్‌గా పెట్టుకొని, మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతది. అంతే అండి. కటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది గదా! ఇంకా పైన ఆ క్లాత్ బ్లౌజ్ పీస్ వచ్చేసి కటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం అలా తిప్పుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసేసుకుంటే సరిపోతది. ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయ్యేంత వరకు మొత్తం కంటిన్యూ చేస్తానని చెప్పాను కదా! ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి.